మన ట్రెడిషనల్ రుచుల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అంతే విధంగా వెస్టర్న్ రుచుల్ని ఆస్వాదించడంలో ఏ మాత్రం తప్పులేదండి. అందుకే అన్ని రకాల రుచులను మీకు మేము డైలీ పరిచయం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, మీ స్పెషల్ రుచుల్ని అందరికీ పరిచయం చేయండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. భవానీ గారు వచ్చారండి వనస్థలిపురం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. భవానీ గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు భవానీ గారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో మేడం, ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు ఇవాళ మాకు? ఈరోజు మసాలా మ్యాక్రోనీ అండి. ఫస్ట్ రెసిపీ మసాలా మ్యాక్రోనియా. సో మంచిగా కిడ్స్ అందరికి మ్యాక్రోనీ కిడ్స్ కి అంటే ఈజీగా ఫాస్ట్ గా చేసేయచ్చు అనమాట. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇష్టంగా తినే ఫుడ్ అనమాట రెసిపీ. యా డెఫినెట్లీ. సో నాకు చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సండేస్ ఆ టైంలో దే యూస్ టు. అండ్ యాక్చువల్గా మనం ఎక్కువ చేసుకోమండి మ్యాక్రోనీ, చెప్పాలంటే కొంచెం నార్త్ ఇండియన్స్ ఇట్ సైడ్ వీళ్ళు ఎక్కువ చేసుకుంటారు మ్యాక్రోనీ, పాస్తా ఇట్లాంటివి బ్రేక్ఫాస్ట్ కి. మనం తక్కువ. మనం ఎంతసేపు పొద్దున్నే ఇడ్లీ చేసుకున్నావో దోశ ఫాస్ట్ గా అయిపోతుంది అంటే ఉప్మా చేసుకుంటాం. కానీ బాగుంటది, మంచి స్పెషల్ ఐటమ్. మా బాబుకి చాలా ఇష్టం అండి. అదే కిడ్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్. సండేస్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా స్కూల్స్ కి వెళ్ళినప్పుడు కన్నా సండేస్ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి స్పెషల్ పొద్దున్నే చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కిడ్స్ ఫ్రెండ్స్ వచ్చినా అంటే స్పెషల్ గా మనం దగ్గరుండి తినిపించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈజీగా తీసుకొని తినేస్తారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నైస్ అండి. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి చెప్పండి ఒకసారి భావని గారు. ఫస్ట్ వన్ మ్యాక్రోనీ అండి. మ్యాక్రోనీ, టమాటో, ఇది క్యాప్సికమ్, చిల్లీ, ఆయిల్, లెమన్, కొరియాండర్, ఆనియన్, సాల్ట్ అండి. ఇది అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన పౌడర్ అనమాట, ఇది మసాలా పౌడర్ అన్నట్టు. ఇంకా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి. కూల్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రిపరేషన్? చెప్పండి భవాని గారు, మనం ఎలా సెట్ చేసుకోవాలి ఇంతకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇవి హాట్ వాటర్ అంటే బాయిల్ వాటర్ లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టాను ఆల్రెడీ ఇప్పుడే. సో ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి మనం హాట్ వాటర్? ఒక అంటే కొంచెం 90% బాయిల్ అవ్వాలి. ఓకే. బాగా హాట్ వాటర్ అంటే హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. బాయిల్ అయితే అంటే బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. సో అలా 90% వరకు మనం ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? పక్కన పెట్టినాక ఆయిల్ వేసుకోవాలండి, జస్ట్ లైట్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక స్టార్ట్ చేసేద్దాం పదండి, లేట్ ఎందుకు. ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఓకే. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, ఓకే, కొంచెం వెల్లుల్లి, ఆయిల్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. సో మీరు జనరల్ గా ఎలా వేస్తుంటారు? ఏ క్వాంటిటీ? కొంచెం ఎక్కువనే వేస్తాను. టేస్టీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేస్తాను. అంటే ఇక మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేస్తాను. పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేస్తాను. సో మీ ఇంట్లో అందరూ కలిసి ఉంటారా? మీ అత్త మామ అందరూ కలిసి ఉంటారు. మా అత్తయ్య, మా వారు, మా ఇద్దరు పిల్లలు. సో ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? పెద్ద బాబు ఇప్పుడు 9th, చిన్న బాబు LKG. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఓకే. సో అత్తమ్మతో కలిసి ఉండేటప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎలా ఉంటాయండి డివిజన్? చాలా బాగుంటారండి మా అత్తయ్య గారు అయితే. అవునా? చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. అంటే నేను మా అత్తయ్యతో ఉన్న ఫీలింగ్ కాదు, అమ్మతో ఉన్న ఫీలింగే అనిపిస్తారు అనమాట. అది చాలా లక్కీ అనమాట. నాకు చాలా సార్లు అనిపిస్తుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్కి
ఇంత ఫ్రెండ్లీగా ఉన్న అత్తయ్య వాళ్ళు దొరకడం కష్టం కదా. అంటే కొంతమంది చెప్తుంటారు మా అత్తయ్య గారు ఇట్లా ఉంటారు, అట్లా Exactly. కొంచెం అంటే మనం stories బయటికి వెళ్ళనీరు, నన్ను అట్లా ఫ్రీగా ఉండనీరు అంటారు. కానీ మా అత్తయ్య గారు అలా కాదు, సో మీకు మంచి ఫ్రీడమ్ ఉంది మొత్తానికి ఇంట్లో. చాలా ఫ్రీడమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే తను కూడా వస్తారు పార్టిసిపేట్ Oh, sure, చేయడానికి. sure. తప్పకుండా. ఒకసారి ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళిరా, నెక్స్ట్ నేను కూడా వస్తాను అని అంటున్నారు. Nice, అంత nice. యాక్టివ్ ఉంటారు మా అత్తయ్య గారు. నైస్. నెక్స్ట్ చిల్లీ వేస్తున్నాను. సో మీ మీరు అత్తయ్య గారు- చూడండి మా అత్తయ్య గారు వస్తే తనే యాక్టివ్గా ఉన్నారని అంటారు. మీ సిస్టర్ అని అంటారు అనమాట, అవునా? అనుకోరు. సో మొత్తానికి మీ అత్తయ్య గారు బాగా ఎనర్జెటిక్, యాక్టివ్. యాక్టివ్ ఉంటారు సో సైలెంట్ కూర్చునే టైప్ కాకుండా మంచిగా అంటే డేని యూటిలైజ్ చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా గడిపేసాలనే టైప్ అన్నమాట. అలా అంటారు. సో ఏం పేరండి మీ అత్తయ్య గారి పేరు? జయలక్ష్మి అండి. నైస్ నైస్. సో మీ మామయ్య గారి గురించి కూడా చెప్పండి అలాగే. మామయ్య గారు ఓకే ఓకే. సో పిల్లలతో ఎలా ఉంటారు మీ అత్తయ్య గారు? మంచి టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి వంటలు చేయడం? తను కూడా వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్లీ, అంటే వాళ్ళ ఫ్రెండ్ లాగా అన్నట్లు, వాళ్ళ నాయనమ్మ అన్నట్లు ఉండరు. అవునా? తను కూడా వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు, ఒక అంటే వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అవును, అలా అవును, జోవియల్ గా మంచిగా. ఉంటారు అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం ఈ నెక్స్ట్ రెసిపీలో? ఇప్పుడు మనం టమాటో వేసుకుంటాం. ఓకే. సో టొమాటోలో కాస్త మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఇవి క్యాప్సికమ్, ఓకే. ఎక్కువ వంట చేయను అనమాట, అంటే స్కూల్ కి వెళ్తుంటాను. ఓకే. మా అత్తయ్య చేస్తుంటారు. సో మీరు వర్కింగా? వర్కింగ్ ఓకే. ఏం వర్క్ చేస్తున్నారు? టీచింగ్. అచ్చా, నైస్ నైస్. ఏ స్కూల్లో అండి టీచర్ మీరు? రవీంద్ర భారతి అండి. అయితే సాటర్డే సండే, అంటే సండే చేస్తుంటాను, సాటర్డే ఈవినింగ్ కానీ ఓకే. సండేస్ చేస్తుంటాను అనమాట. బట్ మోస్ట్లీ అత్తయ్య గారే అన్నమాట. అత్తయ్య చేసుకుంటుంది. చాలా అర్థం చేసుకుని అయితే దొరికారు మీకు. అవునండి, చాలా. సో ఇంతకీ ఏ సబ్జెక్ట్ అండి మీరు టీచింగ్? నేను మదర్ టీచర్, ఆల్ సబ్జెక్ట్, అంటే Oh. ఎల్కేజీ ఓ యూకేజీ ఓకే, కిడ్స్ కి. సో ప్రైమరీ స్కూల్ అన్నమాట. ప్రైమరీ అండి. 8 years నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు. నైస్ నైస్. ఈ వెజిటబుల్స్ అన్ని మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి? రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ Okay. అనమాట. సో ఏం పౌడర్ అండి ఇది? కొరియాండర్ Okay. ఒకటి, ఇది జీలకర్ర పౌడర్, ఓకే. పెప్పర్ కూడా ఓకే. అన్ని మిక్స్ చేసి పెట్టేసాను. కొంచెం సాల్ట్. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అయితే నిజమే అండి, సాల్ట్ అనే కాదు, ఏ స్పైసెస్ అయినా సరే కొంచెం మైల్డ్ గా తీసుకుంటే బెటర్, హెల్త్ వైజ్ గా, గట్కి, అదే గట్ హెల్త్ కి కూడా. సో నేను కూడా చాలా తగ్గించేసాను స్పైసీ ఫుడ్ ఇంటేక్. సో మోస్ట్లీ నేను చాలా మైల్డ్ స్పైసెస్ నాకు. అవునా? ఓకే అండి. మ్యాక్రోనీ. ఓకే. సో ఇంత మంచిగా మనం స్పైసెస్ అంటే మసాలా వేసినందుకనే ఇది మసాలా మ్యాక్రోనీ. మసాలా మ్యాక్రోనీ అండి. సో రెగ్యులర్ గా అయితే ప్లేన్ ఉంటుంది, మోస్ట్లీ ఆనియన్, టమాటర్ అవే ఉంటాయి. ఇవి క్యాప్సికమ్ ఇది ఒకటి, ఫ్రోజన్ పీస్ ఇవి ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది మొత్తం అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసేస్తాం. రైట్. కొంచెం హెల్దీ ఫుడ్. సో మనం ఆల్రెడీ 90% బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఇప్పుడు రిమైనింగ్ 10% కూడా కుక్ అయిపోయి ఉంటుంది 2-3 minutes లో. రైట్. అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? లాస్ట్ లో జస్ట్ ఇలా కొత్తిమీర. నైస్ అండి, మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ. సో చూడాలి టేస్ట్ ఎలా ఉండబోతుందో. సో ఇంతకీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి? పెసరట్టు. వెరీ హెల్దీ అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. అవునండి. చాలా మంది దాని ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వరు. అంటే దోశలు ఎక్కువ వేసుకుంటారు కానీ ఎందుకో పెసరట్టు ఎక్కువ చేసుకోరు. అందుకని టేస్ట్ చాలా బాగుంటది, వేడి వేడిగా తింటుంటే అవును. 2-3 తినేసేయచ్చు. అంటే టేస్ట్ అనే కాదు, హెల్త్ వైజ్ గా కూడా. అంటే మనం పెసలతో చేస్తాం కదా, అసలు ఎంత ప్రోటీన్. అంటే మనం డైరెక్ట్ పెసలు తినకపోయినా గ్రీన్ అవి
అసలు అట్లీస్ట్ ఈ ఫార్మ్ లో ఉన్నది తింటానే మంచి ప్రోటీన్ వస్తుంది, అవునా. స్పెషల్ గా వెజిటేరియన్స్ కి యాక్చువల్లీ చెప్పాలంటే పెసరట్టు అందులో మళ్ళీ ఆనియన్స్ అంటే ఆనియన్ పెసరట్టు దోశ ఇంకా బాగుంటది, బాగుంటది అవును, పల్లి చట్నీతో. అవునండి, మీరు ఒకసారి రండి చేసి పెడతాను. షూర్ అండి, తప్పకుండా. ఐ లవ్ పెసరట్టు, నాకు కూడా. ఓ 2 weeks బ్యాక్ తిన్నా నేను కూడా చేసుకొని రీసెంట్ గా. ఓకే, ఒకసారి నేను చేసిన టేస్ట్ చూడాలి అయితే మీరు. ఏంటి స్పెషల్ చెప్పండి, ఏంటి మీ సీక్రెట్, ఏమైనా సీక్రెట్? మీరు వస్తారు కదా, తిని నచ్చిందంటే మళ్ళీ చెప్తారా? పెట్టమని చెప్తారు. ఒకసారి ఇక్కడ మా షోలో కూడా చేసి చూపించండి అని అంటారు. మీ అత్తయ్య గారితో చేయించండి, వస్తారు కదా ఎట్లా. ఓకే ఓకే అండి, పిలవండి తప్పకుండా, మా అత్తయ్య వచ్చేస్తారు. అయిపోయిందా, అయితే రెడీయా? డిష్ అవుట్ చేద్దామా? ఓకే, సో లాస్ట్ టాపింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? లిటిల్ బిట్ కొత్తిమీర, లిటిల్ బిట్ కొత్తిమీర, లెమన్ కొంచెం. టేస్ట్ చేయండి ఒకసారి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, మసాలా మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. కిడ్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే బ్రేక్ఫాస్ట్, వాళ్ళకి ఏమైనా హాలిడేస్ వచ్చినా సండేస్ వచ్చినా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తో మీరు మీ కిడ్స్ మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు. అసలు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మసాలా మ్యాక్రోనీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రోనీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, నిమ్మకాయ, ఉప్పు, క్యాప్సికం, పచ్చి బఠానీలు, వెల్లుల్లి. మసాలా మ్యాక్రోనీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం, పచ్చి బఠానీలు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత ఉడకబెట్టుకున్న మ్యాక్రోనీ వేసి ఇంకా సేపు మగ్గించి చివరిగా నిమ్మకాయ పిండి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మసాలా మ్యాక్రోనీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి మసాలా మ్యాక్రోనీ, చూద్దాం అసలు ఎలా ఉందో టేస్ట్. ఇట్స్ వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? కాందా పోహా. కాందా పోహా, ఆలు కాందా, ఆలు కాందా పోహా. నైస్ అండి. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెప్పేసేయండి. మనకి ఆలు ఒకటి, ఇంకొకటి లావుగా దొడ్డు అటుకులు అంటారు కదా, దొడ్డు అటుకులు అండి, నానబెట్టినవి, అంటే జస్ట్ ఒకసారి కడిగి పెట్టనివ్వండి. ఆయిల్, ఆనియన్, చిల్లీ, సాల్ట్, పల్లీలు, లెమన్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చెప్పండి ఎలా చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇవి దొడ్డు అటుకులు ఉన్నాయి కదండి, ఇవి ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, సో మీరు ఏమేమి టైప్స్ ఆఫ్ పోహా చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ ఇవి ఉగ్రాని అని, అదే ఉగ్రాని టైపు అటుకులతో చేస్తుంటాను. సో మీ ఇంట్లో ఏమేమి ఉంటాయి వెరైటీ బ్రేక్ఫాస్ట్? ఇంతకీ మంచిగా మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే మంచి రకరకాలు చేసుకుంటారని అర్థమైంది మీరు పరిచయం చేసే రెసిపీస్ ని బట్టి. మైసూర్ బోండా అవి ఉంటది కదా, నైస్ నైస్. అందులో డిఫరెంట్ అంటే ఈ పాస్తా టైప్ దోశ, అన్ని వెజిటేబుల్స్ పీసెస్ అన్ని వేసి పాస్తా టైప్ దోశ అన్నట్లు చేస్తుంటాను. అవి పిల్లలు పాస్తా అనుకునే తింటారు, దోశ తిన్నట్లు ఉండదు వాళ్ళకి. ఇంకా ఎక్కువ బోండాస్ చేస్తుంటానండి, పిండి దోశ పిండి ఉంటుంది కదా, అందులో ఆనియన్స్, మిర్చి, లైట్ మిర్చి వేసి కొంచెం శనగపప్పు అవి వేస్తుంటాను అనమాట. పప్పులు తగులుతుంటానే అన్నట్టుగా పిల్లలకి ఇష్టంగా తింటుంటారు. కొంచెం నువ్వులు కూడా మిక్స్ చేస్తుంటాను అందులో. చూద్దాం, ఆయిల్ హీట్ అయింది. సో మీరు చేసే ఆ సాటర్డే సండే కుకింగ్ లో మీ సిగ్నేచర్ రెసిపీస్ ఏంటి? ఏవి ఇట్లా అద్భుత అన్నట్టు ఏవి వండుతారు ఇంతకీ? ఎక్కువ చట్నీస్ చేస్తాను. దోసకాయ చట్నీ ఒకటి, దొండకాయ చట్నీ బాగుంటుంది. స్వీట్ కార్న్ బిర్యానీ ఒకటి చేస్తుంటాను. ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఆనియన్స్. ఓకే. చిల్లీ,
పిల్లలకైతే కొంచెం తక్కువ వేస్తాను, ఓకే. అందరు తినాలన్నప్పుడు ఎక్కువ చేస్తాను అనమాట. అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అన్నట్టుగా పిల్లల వరకు అయితే కొంచెం తక్కువ చేస్తాను అనమాట, మిర్చి తక్కువ వేస్తాను. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఆలు వేసుకుందాం. ఓకే. సో ఇంతకీ మీ వారు ఏం చేస్తూ ఉంటారండి, చెప్పలేదు? తను సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్ కన్సల్టెంట్. ఓకే ఓకే. సో మీరు మీ వారు ఇద్దరు జాబ్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా కిడ్స్ని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుందా మీకు? అంటే ఇక మధ్యలో కొన్ని ఇయర్స్ ఆగాను పిల్లల గురించి అన్నట్లుగా. మళ్ళీ తర్వాత అంటే బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు, సేమ్ స్కూల్లో జాయిన్ చేశాను. సో మిస్సింగ్ ఆ ఫీలింగ్ ఏం అనిపించట్లేదు. బాబు బ్రేక్ టైంలో అలా నాతోనే ఉంటాడు అనమాట. చిన్న బాబు నాతోనే ఉంటాడు. మీరు వెళ్తారా మీ చిన్న బాబు క్లాస్ కి కూడా? నేను వెళ్ళడం కాదు, వారే నా దగ్గరికి వచ్చేస్తారు. టీచ్ చేయడానికి కాదు, అంటే నేను ఇప్పుడు ఎల్కేజీ ఇప్పుడు వచ్చాడు కదా, నా క్లాస్ కి వస్తాడు అనమాట. ఈ ఇయర్ వస్తాడు నా క్లాస్. ఇప్పుడు ఎల్కేజీకి వచ్చాడు కదా. ఓకే. మరి మా క్లాస్ లో ఉంచాలో వద్దో తెలియదు. ఇక బాబు నా దగ్గరే ఉంటే కష్టం కదా. అదే జనరల్ సెక్షన్ చేంజ్ చేయాలి. అదే అదే. సో కిడ్స్ అంటే మనం టీచర్స్, కిడ్స్ అంటే టీచర్స్ కి పిల్లలు సేమ్ స్కూల్ నా మాట వినరు. నా దగ్గరే ఉంటే మా బాబు ఇక వినరు అన్నట్టు. ఇప్పుడు ఆలు. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ సాల్ట్. అటుకులు వేసేసి. ఓకే. కొంచెం పసుపు. పసుపు మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే, జస్ట్ ఒక 2 minutes అలా ఉంచుతాము మిక్స్ చేసిన తర్వాత. ఓకే. సో మీకు ఎప్పుడైనా అసలు ఈ కిడ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనిపించింది, అమ్మో వీళ్ళని కంట్రోల్ చేయలేను అని? ఫస్ట్ ఇయర్ అలా అనిపించింది. అంటే జాయినింగ్ ఒక 1 month 2, నేను అంటే స్కూల్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు బాగా ఏడుస్తారు. స్కూల్ స్టార్ట్ అయిన 1 month వరకు పిల్లలు ఏడుస్తారు. తర్వాత ఆటోమేటిక్గా మా మేడం నా చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళకి రైమ్స్ చెప్తుంటాను మంచిగా పిల్లలకి. ఆ రైమ్స్ వల్ల బాగా నాకు అలవాటు అయిపోతారు అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే అయిపోయింది, ఆఫ్ చేద్దామా? సో డిష్ అవుట్ చేసుకోవచ్చా? మీకు ఒక చిన్న సర్వింగ్ ప్లేట్ ఉంది, పల్లీలు లాస్ట్లో ఓకే అండి. సో ఆలు కంద పోహ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానం చూడండి. ఆలు కంద పోహ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, నానబెట్టిన అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు, వేరుశనగ పప్పు, ఉప్పు, నిమ్మకాయ, పసుపు. ఆలు కంద పోహ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఇవన్నీ వేసి బాగా మగ్గించాలి. తర్వాత నానబెట్టుకున్న పోహా వేసి బాగా కలుపుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు కంద పోహా రెడీ. రేపు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీరు చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో టీచర్ గారు చెప్పండి, రోజు స్కూల్కి వెళ్తారు,
ఇవాళేమో ఇక్కడికి మా కిచెన్కి వచ్చి కుక్ చేశారు, మీ స్పెషల్ రెసిపీస్ని పరిచయం చేశారు అందరికీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా 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 బాగుందండి. ఇంకా ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందమ్మా స్టాఫ్ మొత్తానికి, పిల్లలు పేరెంట్స్ అందరు చూడడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు వస్తున్నానని చెప్తేనే అందరు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నైస్. చాలా హ్యాపీగా ఉందండి రావడం. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో నెక్స్ట్ టైం మీ అత్తగారు ఇక్కడ రావడానికి వెయిట్ చేస్తున్నాం. అలాగే మీ స్కూల్ టీచర్స్ కూడా ఇంకా ఎవరైనా బాగా వండే వాళ్ళు ఉంటే దే ఆర్ ఆల్సో వెల్కమ్ హియర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఓకే అండి, టేక్ కేర్, బాయ్. బాయ్. సో ఇవాళ భవానీ గారు మనకు పరిచయం చేసిన వెస్టర్న్ అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ ని చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.